ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔషధ నియంత్రణ శాఖ, దీన్ని ఇంగ్లీష్లో డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అని కూడా అంటారు. అయితే దీని గురించి ఎవరికి సామాన్య ప్రజానికి తెలియదు. అయితే ఇది చేసేటువంటి సేవలు ఏంటంటే ప్రజల ప్రాణాలని ఒక అదృశ్య శక్తిలా కాపాడుతూ ఉంటుంది. అయితే దీనికి ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30,000 ఫార్మసీలు ఉన్నాయి. ఇంకా పెరగబోతున్నాయి. ఈ 30,000 ఫార్మసీలకి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కలిపి ఔషధ నియంత్రణ శాఖ, అదే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అండి, దానికి 50 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. అంటే 50 మంది సిబ్బంది 30,000 ఫార్మసీలని వీళ్ళు రెగ్యులర్గా మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి ఎంత కష్టమో మనమే ఆలోచించుకోవాలి. దీనికి ఎందుకు ఇంత తక్కువ మంది సిబ్బంది ఉంది అని చెప్పి సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఒక రీసెర్చ్ చేసింది. రీసెర్చ్ చేసినప్పుడు 2012 సంవత్సరం నుంచి డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి రిక్రూట్మెంట్ ఆగిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 2013 నుంచి అసలు రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. ఇప్పుడు ఎంత అండి, 2024 వచ్చేసింది. అంటే దాదాపు ఒక 12 సంవత్సరాల పాటు ఈ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ జరగలేదు. మరి 50 మంది సిబ్బందికి తక్కువ పని ఉంటుందా? లేదండి, చాలా ఎక్కువ పని ఉంటుంది. ఒకటి, కొత్తగా లైసెన్సులు జారీ చేయాలి. అంటే ఫార్మసీలు కొత్తగా స్టార్ట్ చేయాలంటే లైసెన్సులు జారీ చేయాలి. కొంతమంది లైసెన్సులు ఉన్న వాళ్ళకి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. ఆ ఎక్స్పైర్ అయిన వాటికి మళ్ళీ రెన్యువల్స్ చేస్తుండాలి. తర్వాత పీరియాడికల్గా ఫార్మసీలకు వచ్చి వాళ్ళు చెక్ చేస్తుండాలి. అంటే ఫార్మసీలో నిబంధనలకి కెమిస్టు ఫార్మసిస్టులు నడుచుకుంటున్నారా లేదా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు తయారు చేసినటువంటి మెడిసిన్స్ క్వాలిటీ కంట్రోల్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి వాటిని కూడా టెస్టింగ్ పంపించి పీరియాడికల్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈరోజు కనుక చూసుకుంటే నకిలీ మందులు కూడా ఎక్కడ ఫార్మసీలో ఉండకుండా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఎప్పుడూ నిరంతరం కూడా కృషి చేస్తూనే ఉంటారు. ఆపనొకటి ఉంటుంది. తర్వాత ఎక్కడైనా సరే ఏదైనా నిషిద్ధమైనటువంటి మెడిసిన్స్ కనుక దొరికినట్టయితే వాటిని సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత అది కోర్టుకు వెళ్తుంది. సో ఈ పనుల మీద కోర్టుకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అసలు ఒక విచిత్రమైన విషయం చెప్పమంటారా? చాలామందికి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా తెలియదు. ఒక పోలీస్ ఆఫీసరు ఒక ప్లేస్కి వెళ్ళి సెర్చ్ చేయాలంటే సెర్చ్ వారెంట్ కావాలి. సెర్చ్ వారెంట్ ఉంటేనే వాళ్ళు ఆ ప్రదేశాన్ని చెక్ చేయాలి. కానీ ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ విషయానికి వచ్చేప్పటికి ఎక్కడైనా సరే మెడిసిన్స్ ఫార్మసీలో కాకుండా వేరే ఇళ్లలో కానీ ఇంకెక్కడైనా ప్రదేశాల్లో కానీ గొడవల్లో కానీ నిల్వలు ఉన్నాయని చెప్పి తెలిస్తే అక్కడికి ఈయన వారెంట్ లేకుండా వెళ్ళి చెక్ చేసేటువంటి అధికారం ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్కి మాత్రమే ఉంది. కాబట్టి వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి కోర్టులకు వెళ్తూ ఫార్మసీకి వెళ్తూ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. విశాఖపట్నం తీసుకుంటే విశాఖపట్నంలో ఫార్మాసిటీ ఉంది. ఇక్కడ ఎన్నో కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు మెడిసిన్స్ని తయారు చేసి ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అవి క్వాలిటీలో ఉన్నాయా లేదా అంటే క్వాలిటీ కంట్రోల్ చెకప్ చేసుకోవాలి. అలాగే దానికి ఒక టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చూసుకోవాలి. ఇలా చాలా సో మెనీ ఇష్యూస్ ఉన్నాయండి. వీటన్నిటినీ కూడా ఈ 50 మంది సిబ్బంది మాత్రమే చేయాలి. సో ఎంత కష్టతరమైనటువంటి విషయం కూడా మీరు ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి కొత్త ప్రభుత్వం జూన్ 4న రిజల్ట్ వస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే ఔషధ నియంత్రణ శాఖని మరింత పటిష్టం చేయాలి. ఎక్కడ అదనపు సిబ్బందిని ఇచ్చి, అంటే రిక్రూట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. రిక్రూట్మెంట్ ఎప్పుడైతే జరిగిందో, అదనపు సిబ్బంది ఎప్పుడైతే ఉందో వాళ్ళు సర్వీసుల్ని మరింత ఎక్స్పాన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరింత సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే తీవ్రమైన పని ఒత్తిడితో ఉన్న వాళ్ళకి ఆ పని ఒత్తిడి తగ్గి ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఔషధ నియంత్రణ శాఖలో చేసేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ నుంచి అపీల్ ఏంటంటే కొత్తగా ఎన్నికయ్యే రాష్ట్ర ముఖ్యమంత్రి ఔషధ నియంత్రణ శాఖ ఈరోజు ప్రజల ప్రాణాలని ఒక అదృశ్యశక్తిలా కాపాడుతోంది. అది చేసే సేవలు ఎప్పటికీ మర్చిపోలేంది. ఎందుకంటే ఈరోజు క్వాలిటీ మెడిసిన్స్ ప్రజలకు ఇవ్వటం వల్ల ప్రజలకి ఉండేటువంటి లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి, హెల్త్ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. అదొక ముఖ్యమైన పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళు క్వాలిటీ బాగుంది అంటేనే యూరోపియన్ కంట్రీస్ కానీ మిగతా కంట్రీస్ కానీ మన
దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే మెడిసిన్స్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఈరోజు ఇంత క్వాలిటీ వస్తుంది అంటే దానికి ఔషధ నియంత్రణ శాఖ అధికారులు వాళ్ళు ఇచ్చే సూచనలు, వాళ్ళు చేసే మానిటరింగ్, వాళ్ళ పర్యవేక్షణ ఇవన్నీ ఉండబట్టే ఈరోజు మనకి విదేశీ మారక ద్రవ్యం ఇండియాకి బాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, కరోనా సమయం చాలా క్లిష్టమైనటువంటి సమయం. కరోనా సమయంలో మాస్కుల షార్టేజ్ వచ్చింది స్టార్టింగ్లో కనుక చూసుకుంటే. మరి ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే మాస్కుల్ని మనకు ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో మాట్లాడి అప్పటికప్పుడు ఎక్కడా కూడా షార్టేజ్ లేకుండా మనకి మాస్కులు అందజేసిన విషయంలో డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ పాత్ర చాలా ఉంది. ఇది బయట వాళ్ళకి చాలామందికి తెలియదు. అలాగే మీరు చూడండి, అత్యవసరమైన మెడిసిన్స్ కానీ లేకపోతే శానిటైజర్స్ కానీ ఎక్కడా కూడా షార్టేజ్ ఆంధ్రప్రదేశ్లో రాలేదు. మరి రాలేదంటే మరి వెనకాల ఎవరు పనిచేశారు? ఖచ్చితంగా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళే జిల్లా కలెక్టర్లతో మీటింగ్లు పెట్టుకొని, ఎట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో పెట్టుకొని, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ హోల్సేలర్స్తో మాట్లాడి, రిటైలర్స్తో మాట్లాడి ఎక్కడికక్కడ అనుసంధానం చేసుకొని అత్యవసరమైన మెడిసిన్స్ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రజల ప్రాణాలు కాపాడడానికి కరోనా సమయంలో చేశారు అంటే అది 50 మంది సిబ్బంది అండి, మళ్ళీ ఎక్కువ మంది కూడా కాదు. అది నిజంగా వాళ్ళకి అప్రిషియేట్ చేయవలసినటువంటి విషయం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఎన్నుకోబోయే ముఖ్యమంత్రి కానీ ఆరోగ్య శాఖ మంత్రి కానీ వీళ్ళ విషయంలో సిబ్బందిని పెంచి వాళ్ళకి మరింత స్ట్రెంగ్త్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రపంచవ్యాప్తంగా మేము ప్రసారాలు అందజేస్తున్నాం. అలాగే మీరు మా ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు నచ్చినట్టయితే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి, మా కార్యక్రమాన్ని వీక్షించండి. అందరికీ నమస్కారం.